దేశ రాజధాని శివారు సంబు సరిహద్దుల దగ్గర రైతులు తమ నిరసనల నుంచి వెనక్కి తగ్గటం లేదు. తాజాగా ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీ వైపు వెళ్లకుండా బలగాలు అడ్డుకుంటున్నా వివిధ రూపాల్లో నిరసనలతో హోరెత్తిస్తున్నారు. పంజాబ్, హర్యానా రైతులు ట్రాక్టర్ల ర్యాలీలో పాల్గొన్నారు. పంటలకు కనీస మద్దతు ధర కోసం డిమాండ్ చేస్తున్నారు రైతులు. ట్రాక్టర్ల ర్యాలీతో అప్రమత్తమైన పోలీసులు ఢిల్లీ వైపు వెళ్లే సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. శశిరేఖ, గుడ్ ఈవినింగ్. ఢిల్లీ మార్చ్ మరోసారి రైతుల చలో ఢిల్లీ మార్చ్ దానికి గత కొద్ది రోజులుగా రణరంగంగానే మారుతోంది. తమ సమస్యల పరిష్కారం కోసం ఇందాక మీరు చెప్పినట్టు రైతులు చాలా రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నారు. ఇప్పటికే అంటే గతంలో కూడా ఈ రైతు ఉద్యమం, రైతులు ఢిల్లీ చలో ఢిల్లీ మార్చ్ చేపట్టిన టైంలో రైతులపైకి టియర్ గ్యాస్లు ప్రయోగించినటువంటి పరిస్థితులు, బాష్పవాయు ప్రయోగించారు. దాంట్లో కొంతమంది రైతులు కూడా అస్వస్థత పాలయ్యారు, కొంతమంది గాయపడ్డారు, కొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అంతకు ముందు కూడా జరిగినటువంటి రైతులపై జరిగినటువంటి దాడుల్లో చాలా మంది గాయపడ్డారు. వాళ్ళకు కూడా నష్టపరిహారం అందించాలన్నది ఈసారి రైతులు చేస్తున్నటువంటి డిమాండ్స్ లో అది కూడా వన్ ఆఫ్ ది డిమాండ్ అని చెప్పాలి. సో గత కొద్ది రోజులుగా కూడా వాళ్ళు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. శంభు సరిహద్దుల్లో నిరసన స్థలం నుండి ఢిల్లీలోకి వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి రైతుల్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. కంప్లీట్ ఢిల్లీ బార్డర్ మొత్తం క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. సో వరుసగా మూడోసారి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం కూడా మరొకసారి విఫలమైంది అనే చెప్పాలి. సో ఇప్పటికే చాలా సమస్యలు పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి రైతులు ఆల్మోస్ట్ గత 4 ఏళ్ల నుంచి నిరసన చేపడుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే. సో ఇట్లాంటి నేపథ్యంలో తమ పంటలకు మద్దతు ధర అంటే ఇవ్వాలి, వాటికి చట్టబద్ధత కావాలి, తో పాటు ఇంకొక 11 డిమాండ్లను కూడా కేంద్రం ముందు పెడుతున్నారు. సో ఆల్మోస్ట్ December 6th నుంచి కూడా రైతులు చలో ఢిల్లీకి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. దీంతో వాళ్ళను రాజధానిలోకి ఎట్టి పరిస్థితుల్లో అడుగు పెట్టకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. మొన్న కూడా ఇక కేవలం 101 మందితో మాత్రమే రైతులకు ప్రవేశం ఇచ్చారు. బట్ ఆ ప్రవేశాన్ని కూడా ఇప్పుడు అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దీంట్లో రైతులు ఉన్నారా, ఇంకా ఎవరైనా వేరే ఇంకేమైనా హింసాత్మక శక్తులు ఏమైనా పాల్పడేటువంటి అవకాశం ఉందా, ఇట్లాంటి అనుమానాలు కూడా అటు కేంద్రానికి కలుగుతున్నాయి. ఏదేమైనా వాళ్ళను రాజధానిలోకి అడుగు పెట్టకుండా భారీ బలగాల్ని కూడా మోహరించారు. సో మొన్న సాటర్డే రోజు కూడా మధ్యాహ్నం మరొకసారి మార్చ్కు బయలుదేరారు రైతులు. సో వాళ్ళని చెదరగొట్టడానికి టియర్ గ్యాస్ ఉపయోగించారు, వాటర్ కెనాల్ ఉపయోగించారు. సో ఇట్లా నేపథ్యంలో శంభు సరిహద్దుల్లో మొత్తం ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపించిందని చెప్పాలి. సో దీంట్లో భాగంగా ఈ రోజు కూడా శంభు దగ్గర అదే నిరసన కొనసాగుతోంది. ట్రాక్టర్లతోటి ర్యాలీ చేపట్టినటువంటి రైతులు, ర్యాలీలో పాల్గొన్న ఇప్పటికే హర్యానా రైతులతో పాటు పంజాబ్ రైతులు కూడా పాల్గొన్నారు. సో పంటలకు కనీస మద్దతు ధర రావాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. సో సరిహద్దుల్లో ఒక కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పటికే శంభు సరిహద్దు మొత్తం కూడా ఉద్రిక్తమైనటువంటి ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. సో ఈ ఆందోళనలో రెజ్లర్ నుంచి కాంగ్రెస్ నేత బజరంగ్ పూనియా కూడా ఇప్పుడు వీళ్ళకు మద్దతు తెలపడం జరిగింది. సో ఆయన కూడా మాట్లాడుతున్నారు. రైతుల్ని అడ్డుకోమని చెబుతున్నటువంటి ఈ ప్రభుత్వం ఒకవైపు, ఇంకోవైపు టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతోటి అడ్డుకుంటోంది. అంటే రైతులను అడ్డుకోం అని చెప్పుకుంటూనే వాళ్ళపైన టియర్ గ్యాసులు ప్రయోగిస్తోంది, వాటర్ కెనాల్ ప్రయోగిస్తోంది. సో సింపుల్ చెప్పాలంటే ఢిల్లీ సరిహద్దు శంభు ఢిల్లీ బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్ ఒక పాకిస్తాన్ సరిహద్దు లాగా మారిపోయింది అంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు దీంట్లో వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఆందోళన చేయడానికి వెళ్ళినటువంటి నాయకులు కూడా పర్మిషన్ తీసుకోవాలన్నా, వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి కూడా మేము పర్మిషన్లు తీసుకోవాలన్నా అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. సో ఏదేమైనా ఈ గత 10 రోజుల నుంచి రైతులు ఢిల్లీ మార్చ్ ప్రయత్నించడం ఇది మూడోసారి. రైతుల మార్చ్ నేపథ్యంలో హర్యానా గవర్నమెంట్ కూడా ఇప్పటికే ముందు జాగ్రత్తల చర్యలు చేపట్టింది. అటు అంబాలకు చెందినటువంటి ఆల్మోస్ట్ ఒక 12 విలేజ్ల్లో ఈవెన్ అంటే ఆల్మోస్ట్ December 17th వరకు కూడా ఇంటర్నెట్లు అట్ ది సేమ్ టైం బల్క్ ఎస్ఎంఎస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా ఇప్పటికే నిషేధించడం జరిగింది. ఇది హర్యానా బార్డర్ సంబంధించినటువంటి అంశంతో పాటు ఆ ఢిల్లీ పోయేటువంటి హైవేలు, రహదారులు అన్ని కూడా పూర్తిగా కంప్లీట్లీ బంద్ చేసింది. సో అంతేకాదు అక్కడ బ్యారికేడ్లను కూడా అంచెలంచెలుగా లైన్ల కొద్ది బ్యారికేడ్లను కూడా ఏర్పాటు చేసింది. భారీగా భద్రతా సిబ్బంది కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మరోవైపు చూసుకుంటే గనక
ఢిల్లీ నుంచి అంటే ఇప్పటి వరకు అనుమతి తీసుకోలేదు, అనుమతి తీసుకోవాల్సిందే, లేకపోతే రైతుల్ని ముందుకు వెళ్ళబోనియమంటూ కూడా అటు ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ అంబాలకు చెందినటువంటి పోలీసులు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఢిల్లీ సంబంధించిన కేంద్రం ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎట్లాంటి అనుమతి ఇవ్వలేదు, రైతులతో చర్చలు జరపడానికి ఎక్కడా ముందుకు మాత్రం అడుగు వేయట్లేదు. సో ఏదేమైనా కానీ ఢిల్లీ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నటువంటి రైతులకు పోలీసులు మాత్రం ఎప్పటికప్పుడే భగ్నం చేస్తున్నారని చెప్పాలి. అయితే దీంట్లో ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా రైతుల నుంచి వినిపిస్తోంది శశిరేఖ. 2022 నుంచి అంటే ఆ రోజు లఖీంపూర్ ఖేరి ఏదైతే అక్కడ హింసాత్మక ఘటనలు జరిగినాయో, సో ఆ ఘటనల్లో ఎవరైతే బాధితులు ఉన్నారో, దెబ్బలు తగిలినటువంటి బాధితులు కానీ, కొంతమంది గాయపడ్డ వాళ్ళు కానీ, సో వాళ్ళందరికీ న్యాయం చేయాలి ఆ కుటుంబాలకు. అట్లాగే వాళ్ళ పైన పెట్టినటువంటి కేసులు ఏవైతున్నాయో ఆ కేసులను కూడా ఎత్తివేయాలన్నది ఇక్కడ ప్రధానంగా రైతుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. తో పాటు రుణమాఫీ చేయాలి, అట్ ది సేమ్ టైం రైతులకు, వ్యవసాయ కూలీలకు పెన్షన్లు ఇవ్వాలి. ఇంకొకటి ఏదైతే పెరిగిన విద్యుత్ ఛార్జీలు ఉన్నాయో ఆ విద్యుత్ ఛార్జీల పెంపును కూడా ఖచ్చితంగా నిలిపివేయాలంటూ కూడా రైతులు కోరుతున్నారు. సో దీంట్లో భాగంగా December 6 నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి రైతులు మార్చ్ గా వెళ్ళడానికి, ఢిల్లీలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ఏడాది ఆల్మోస్ట్ మనం చూస్తున్న February 13 నుంచి కూడా ఈ శంభు గాని, ఖనౌరి సరిహద్దులు ఏవైతున్నాయో ఆ సరిహద్దులలో శిబిరాలు, రైతుల శిబిరాలు అప్పటి నుంచి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఫిబ్రవరి అంటే ఇప్పటికి 1 year అవుతుంది అనుకోవాలి. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే December 8 రోజు పంజాబ్ చెందినటువంటి కొంతమంది అంటే ఆల్మోస్ట్ ఒక 100 మంది రైతులు ఢిల్లీకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళని పోలీసులు అడ్డుకున్నారు. అప్పటి నుంచి కూడా ఒక నివురు కప్పిన నిప్పులాగా మారిపోయింది రైతులు చేస్తున్నటువంటి ఈ చలో ఢిల్లీ యాత్ర. సో పాదయాత్రగా మొదలైనవి, ఆ పాదయాత్ర నుంచి ఇప్పుడు ట్రాక్టర్ల ర్యాలీ వరకు కూడా రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దీంట్లో రెస్పాండ్ అవుతున్నారు. బట్ కేంద్రం రైతులతో ఎట్లాంటి చర్చలు జరుపుతుంది, వీళ్ళను చర్చలకు పిలుస్తుందా లేదా అన్నది మాత్రం చూడాలి శశిరేఖ. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్.